ఏంటి సీతాఫలాలు అయితే ఏంటి? చిన్న స్టోరీ చెప్తా. మన ఇంటికి ఏవైనా చాలా మొత్తంలో ఫ్రూట్స్ వెజిటబుల్స్ వచ్చేసి అందరికి పంచడం మాకు అలవాటు అనమాట. అదే రీతిలో కొన్ని రోజుల క్రితము ఈ స్పెషల్ సీతాఫలాలు అందరికీ పంచుకుంటూ ఒక స్పెషల్ పర్సన్ దగ్గరికి వెళ్ళాయి. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళా తెలుసా? అవునండి, మన డార్లింగ్ ప్రభాస్ దగ్గరికే వెళ్ళాయి. ఇలా పంపించింది ఏమని చెప్పారంట. చాలా బాగున్నాయి, మళ్ళీ పంపించమని అడిగారట. నేను ఇవాళ పంపించబోతున్నాను ప్రభాస్ గారికి. ప్రభాస్ గారు, ఈ పంట ఇంక ఇవాళ లాస్ట్ అనమాట, ఎప్పటికీ పెట్టకండి, నెక్స్ట్ టైం నెక్స్ట్ సీజన్ లో వస్తాయి కదా, అప్పుడు చాలా పంపిస్తాను, మీరు మిగిలిన వాళ్ళకి పంచుకోవచ్చు. దాంతో పాటుగా ఇది నా క్యూట్ గిఫ్ట్ మీకోసం. ఇది హ్యాండ్ మేడ్ కస్టమైజ్డ్ ఆర్గానిక్ బ్యాగ్ అనమాట. ఓకే, దీంట్లో మీరు షూటింగ్కి వెళ్ళినప్పుడు ఫ్రూట్స్ గానీ ఏమైనా తీసుకెళ్లారనుకో హెల్దీగా ఉంటారు. థ్యాంక్ యూ. ఏంటి సీతాఫలాలు అయితే ఏంటి? చిన్న స్టోరీ చెప్తా. మన ఇంటికి ఏవైనా చాలా మొత్తంలో ఫ్రూట్స్ వెజిటబుల్స్ వచ్చేసి అందరికి పంచడం మాకు అలవాటు అనమాట. అదే రీతిలో కొన్ని రోజుల క్రితము ఈ స్పెషల్ సీతాఫలాలు అందరికీ పంచుకుంటూ ఒక స్పెషల్ పర్సన్ దగ్గరికి వెళ్ళాయి. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళా తెలుసా? అవునండి, మన డార్లింగ్ ప్రభాస్ దగ్గరికే వెళ్ళాయి. ఇలా పంపించింది ఏమని చెప్పారంట. చాలా బాగున్నాయి, మళ్ళీ పంపించమని అడిగారట. నేను ఇవాళ పంపించబోతున్నాను ప్రభాస్ గారికి. ప్రభాస్ గారు, ఈ పంట ఇంక ఇవాళ లాస్ట్ అనమాట, ఎప్పటికీ పెట్టకండి, నెక్స్ట్ టైం నెక్స్ట్ సీజన్ లో వస్తాయి కదా, అప్పుడు చాలా పంపిస్తాను, మీరు మిగిలిన వాళ్ళకి పంచుకోవచ్చు. దాంతో పాటుగా ఇది నా క్యూట్ గిఫ్ట్ మీకోసం. ఇది హ్యాండ్ మేడ్ కస్టమైజ్డ్ ఆర్గానిక్ బ్యాగ్ అనమాట. ఓకే, దీంట్లో మీరు షూటింగ్కి వెళ్ళినప్పుడు ఫ్రూట్స్ గానీ ఏమైనా తీసుకెళ్లారనుకో హెల్దీగా ఉంటారు. థ్యాంక్ యూ.